హలో, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఈరోజు మన డైరీలో నేను ఒక మంచి స్నాక్ ఐటెం అయితే చూపించబోతున్నానండి. పిల్లలు ఎప్పుడు ఒకే ఐటెం తినాలంటే బోర్ కొడుతుంది కదా, సో అందుకే కొత్తగా ఇలా ట్రై చేసి పెట్టండి. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తోనే మనకి స్నాక్ ఐటెం రెడీ అయిపోతుందండి. అవేంటంటే వేరుశెనగ గుళ్ళు అండ్ బెల్లం. వాటితో మనం ఎప్పుడు పప్పులను తయారు చేస్తాం కదా, కానీ ఈసారి ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలకైతే డెఫినెట్గా నచ్చుతుందండి. అండ్ ఇంకా పిల్లలు రోజుకు ఒకటి తిన్నా ఇది పిల్లలకి బలం కూడాను. ఇప్పుడైతే ప్రాసెస్ ఎలానో చూద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1.5 కప్పు అటుకులు తీసుకున్నాను. అటుకులు దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఈ అటుకుల ప్లేస్లో మీరు వేయించిన శనగపప్పు అంటే పుట్నాల పప్పు అంటారు కదా, అదైనా తీసుకోవచ్చు. అది కూడా ఇట్లనే దోరగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ అటుకులు ఫ్రై అయినవో లేదో అని ఎలా తెలుస్తుందంటే చేతిలో తీసుకొని జస్ట్ ఇలా నలిపితే పౌడర్ లాగా అయిపోతుందండి. అలా పౌడర్ అయితే కనుక ఇవి ఫ్రై అయిపోయినట్లే. అంతవరకు ఫ్రై చేసుకుంటే చాలు. వేసిన దగ్గర నుంచి తిప్పుతూనే ఉండాలండి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడైతే అటుకులు ఫ్రై అయిపోయినవి. అవి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత సేమ్ ప్యాన్లో వేరుశెనగ గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు వీటిని. తర్వాత ఈ గుళ్ళు వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలండి. వేసిన దగ్గర నుంచి తిప్పుతూనే ఉండాలి. జస్ట్ ఒకసారి అట్లా రెస్ట్ అయ్యారంటే అవి మాడిపోతాయి, కలర్ చేంజ్ అయిపోతుంది. వేరుశెనగ గుళ్ళు వేయించడం ఒక కళేనండి. అవి వేయిస్తే మొత్తం ఈవెన్గా మొత్తం ఒకే కలర్లో ఉండాలి, ఒక్క గింజ కూడా మాడకూడదు. ఒక 15 మినిట్స్ టైం పడుతుందండి, ఎందుకంటే మనం ఎలాంటి ఆయిల్ యాడ్ చేయలేదు కదా. ఆయిల్లో అయితే వేయగానే ఒక 4 మినిట్స్లో ఫ్రై అయిపోతాయి, అప్పుడు మనం పక్కకు తీసేసుకుంటాం. కానీ ఇందులో మనం ఆయిల్ యాడ్ చేయలేదు కదా, సో అందుకే టైం పడుతుంది. పావు గంట వరకు అలా తిప్పుతూనే ఉండండి. ఇప్పుడైతే మన గుళ్ళు అయితే ఫ్రై అయిపోయాయండి. చూడండి, ఒక్క గింజ కూడా మాడలేదు, ఒక్క గింజ కూడా కలర్ చేంజ్ అవ్వలేదు. ఇవి పచ్చిపప్పులా వేయించిన పప్పులా అని మీకే డౌట్ వస్తుంది కదా. ఇప్పుడైతే ఇవి ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అవి ఆ ప్యాన్లో కూడా ఉంచొద్దండి. గుళ్ళుని వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. ఎందుకంటే సేమ్ ప్యాన్లో ఉంచామనుకోండి ఆ ప్యాన్ హీట్గా ఉంటుంది కదా, మనం తిప్పకుండా అలా వదిలేస్తాము, అడుగుని మాత్రం కలర్ చేంజ్ అయిపోయి మాడిపోతాయి. ఇలా ప్లేట్లో తీసేసుకోండి. గుళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. ఇవి వేయించిన పప్పులేనండి. చూడండి, జస్ట్ అలా పట్టుకుంటే పొట్టు రాలిపోతుంది. అలా చక్కగా ఈవెన్గా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు అవి చల్లారుతాయి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం సేమ్ అటుకులు ఇంకా వేరుశెనగ గుళ్ళు ఏ కప్తో అయితే మెజర్ చేసి తీసుకున్నామో సేమ్ కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకుందాం. ఆ బెల్లం కలర్ చూడండి ఎంత బాగుందో. అయితే ఆ బెల్లం వేసేసి తర్వాత 1/2 కప్పు వాటర్ పోసుకొని జస్ట్ ఒక బాయిల్ వస్తే చాలండి. బెల్లం కరగబెట్టడం కోసమే ఇది. బెల్లంలో చెరుకు ముక్కలు అవి ఉంటాయి కదా, సో అందుకని చెప్పి కరగడం కోసం కొంచెం వాటర్ పోసుకొని జస్ట్ ఒక బాయిల్ వచ్చిందాక హీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది పాకంలో ఏమీ రానవసరం లేదండి, జస్ట్ ఒక బాయిల్ వస్తే చాలు. చూడండి, ఇలా బాయిల్ వచ్చింది కదా, ఇలా రోలింగ్ బాయిల్ వస్తే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మనం ముందుగా అటుకుల్ని వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి, అవైతే చక్కగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని రవ్వలాగా పౌడర్ చేసుకోవాలండి. మరీ ఫైన్గా అవసరం లేదు, పిండిలాగా జస్ట్ రవ్వలా ఉంటే చాలు. మరి పిండిలాగా పట్టకండి, రవ్వలాగా చాలు. మనం లడ్డు తింటుంటే రవ్వ తగులుతుంది మనకి, అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, పట్టుకుంటే జస్ట్ రవ్వలాగా అనిపిస్తుంది. సో దీన్ని పక్కన పెట్టేసుకొని తర్వాత సేమ్ జార్లో మనం వేరుశెనగ గుళ్ళు వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా చక్కగా చల్లారిపోయాయి. వాటిని కూడా పొట్టు తీసి ఇలా రెడీగా ఉంచానండి. అవి ఒక పొట్టు తీసాక చూడండి, ఒక్క పప్పు కూడా నల్లబడలేదు, ఒక్కటి కూడా కలర్ చేంజ్ అవ్వలేదు. ఎంత బాగున్నాయో చూడండి. మనం ఎప్పుడైనా వేరుశెనగ గుళ్ళు వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలండి. వేసిన దగ్గర నుంచి తిప్పుతూనే ఉండాలి, అప్పుడు ఇట్లా ఫైన్గా ఈవెన్గా ఎగుతాయి చక్కగా.
తర్వాత ఈ గుళ్ళను కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకోవాలండి. ఇది కూడా మరీ మెత్తగా అవసరం లేదు, కచ్చాపచ్చాగా ఉంటే చాలు. చూడండి, మరీ పప్పులు ఉన్నాయని చెప్పి ఇంకొకసారి తిప్పాను. నేను ఇంకొకసారి కూడా గ్రైండ్ చేశాను కదా, గ్రైండ్ చేశాక చూడండి పౌడరు చూడండి ఇలా ఉంది. ఇలా ఉంటే చాలు, మరీ మెత్తగా కూడా అవసరం లేదు. మళ్ళీ తినేటప్పుడు శుద్ధలాగా పంట కిందకి అతుక్కుపోతుంది. సో అందుకే ఈ కన్సిస్టెన్సీ చాలు. తర్వాత దాన్ని కూడా పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని తర్వాత అందులో డ్రై నట్స్ ఫ్రై చేసుకోవాలండి. జీడిపప్పు, బాదం పప్పు అలా ముక్కల్లాగా కట్ చేసి వేసాను. వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయినవి అనుకున్న తర్వాత అందులో కిస్మిస్ మీకు కావాలంటే వేసుకోండి. తర్వాత ఇవి కూడా ఫైన్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కదా బెల్లం, ఆ బెల్లం వాటర్ ఏదైతే ఉందో ఇందులో స్ట్రెయిన్ చేసేయండి. ఆ డస్ట్ అంతా వచ్చేస్తుంది. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మాత్రం కంపల్సరీ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటేనే మనకి స్వీట్ కూడా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, స్వీట్లో ఇది లేనిదే బాగుండదు కదా, సో 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి తిప్పుకున్న తర్వాత వేరుశనగ గుళ్ళ పౌడర్ ఉంది కదా, అది ఇందులో వేసేసి తిప్పుతూనే ఉండాలి. ఉండలు కట్టకుండా అట్లా తిప్పుతూనే ఉండాలి. ఒక 5 మినిట్స్ అట్లా తిప్పుతూనే ఉండండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేదంటే అడుగంటుతుంది. ఒక 5 మినిట్స్ అలా తిప్పుకున్న తర్వాత కన్సిస్టెన్సీ దగ్గర పడుతుంది. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత కన్సిస్టెన్సీ ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత అటుకుల పౌడర్ ఉంది కదా, అటుకుల పౌడర్ను కూడా ఇందులో వేసేసి తిప్పుకోవాలి. అటుకుల పౌడర్ వేయగానే గట్టిగా అయిపోతుందండి. సో అందుకే వెంటనే తిప్పేయండి. తిప్పేసి ఒక 2 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో ఉంచి అలా తిప్పుతూ ఉండండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని అది కూడా తిప్పుకున్న తర్వాత సేమ్ ప్యాన్లో కూడా ఉంచొద్దండి, ఒక ప్లేట్లోకి తీసేయండి. ఈ బ్యాటరు ఒక ప్లేట్లో తీసేసుకోండి, ఎందుకంటే ప్యాన్ హీట్గా ఉంటుంది కదా, ఆ హీట్కి కింద అడుగునంతా కలర్ చేంజ్ అయిపోతుంది. అందుకని చెప్పి అందులో ఉంచొద్దు, ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తీసుకొని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఉండల్లాగా చుట్టుకుందాం. మీరు ఇవి వేడి మీద ఉండగానే చుట్టుకోవాలండి. మీరు చేతికి వేడి పట్టగలిగినంత టైంలో చేతికి ఫస్ట్ నెయ్యి రాసుకొని ఇలా ఉండల్లాగా చుట్టండి మీకు కావాల్సిన సైజులో. అగో చూడండి లడ్డు ఎంత బాగుందో. నాకు చేయి కాలింది, అందుకే పడేసాను. చూడండి లడ్డు ఎంత బాగుందో, చూడడానికి సున్నుండల్లాగా అనిపిస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే చల్లారక ముందే ఇవన్నీ ఫాస్ట్గా ఉండల్లాగా చుట్టేసుకోండి. తర్వాత ఓ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. మన వేరుశనగల అటుకుల లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలకైతే డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ పిల్లలకి రోజు పెడితే ఇవి పిల్లలు బలంగా ఎదుగుతారు. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.